సర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. రిజల్టెంట్ ఇంటెన్సిటీ. ఒకసారి రీక్యాప్ చేస్తున్నా. ఇక్కడ ప్రతి టెర్మినాలజీ మనం వాడుతున్న దానికి ఇక్కడ రిఫరెన్స్ అర్థం ఏమిటో అనేది క్లారిటీ ఉండాలి. శరీరంలోకి ఇంపల్స్ ఏవైతే వచ్చాయో అవి ఐడెంటికల్ ప్యాటర్న్స్‌తో ఘర్షణకి గురి అయితే, రాపిడికి గురి అయితే ఇప్పుడొచ్చే స్పార్క్ ఏదైతే ఉందో దాన్ని డిజైర్ అంటారు. డిజైర్ అనేది ప్యూర్ ఎనర్జీ ఫార్మ్ ఆఫ్ థాట్ అన్నమాట. అంటే ఇంకా థాట్ ఫార్మ్ గాల. బట్ థాట్ ఇన్ ప్యూర్ ఎనర్జీ స్టేట్. ఈ ఎనర్జీ స్టేట్ ఉన్న ప్యూర్ థాట్‌కి 4 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఒకటి ఇంక్రిమెంటల్ వాల్యూ. ఇంక్రిమెంటల్ వాల్యూ అనేది నీ యొక్క రెస్పిరేషన్ రేట్ మీద ఆధారపడుతుంది. అంటే నువ్వు గాలి పీల్చి వదలటం అనేది ఒక నిమిషంలో ఏ ప్యాటర్న్‌లో పీలుస్తున్నావు? ఎన్ని సార్లు పీలుస్తున్నావు? ఇలాగా ఇన్‌హేలింగ్ టైమ్ ఎంత? ఇన్‌హేలింగ్ రేట్ ఎంత? ఇన్‌హేలింగ్ ఎక్స్‌హేలింగ్ రేట్ ఎంత? ఎక్స్‌హేలింగ్ స్లోప్ ఎంత? ఇన్‌హేల్‌కి, ఎక్స్‌హేల్‌కి గ్యాప్ ఎంత? ఎక్స్‌హేల్‌కి, ఇన్‌హేల్‌కి గ్యాప్ ఎంత? ఇలాగ చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. అలాగే ఆహ్, మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఇన్‌హేలింగ్, ఎక్స్‌హేలింగ్ ఎన్ని బ్రీత్స్‌కోసారి రిపీట్ అవుతూ ఉంటుంది. నాస్ట్రల్స్ ఆల్టర్‌నేటివ్‌గా ఎన్ని బ్రీత్స్‌కి మారుతూ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ పారామీటర్స్ బ్రీత్‌లో. వీటి మీద ఆధారపడుతుంది ఇంక్రిమెంటల్ వాల్యూ. నార్మల్ పర్సను అంటే ఏ విధమైన ఆహ్, రిథమిక్ ప్రాక్టీస్ లేకుండా యథాలాపంగా దానంతట తానుగా ఎలా ఉందో ఆ బ్రీతింగ్ చేస్తున్నవాళ్ళు. జనరల్‌గా 99.99% అలాంటి వాళ్ళుంటారు. వాళ్ళకి ఇంక్రిమెంటల్ వాల్యూ జనరల్‌గా 10 యూనిట్స్ ఉంటుంది. జస్ట్ 10 యూనిట్స్. అదే ఈ రెస్పిరేషన్ సపోజు ఆహ్, నిమిషానికి ప్రాణాతో సింక్రొనైజ్ అయ్యి 4, 5 ఏరియాలో ఉన్నప్పుడు 4 అంటే 5 గాలి పీల్చి వదులుకోవటం 5 సార్లు నిమిషానికి స్వాభావికంగా జరుగుతుంటే, వాళ్ళది ఆల్‌మోస్ట్ 100 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. వాటి ఇంక్రిమెంటల్ వాల్యూ. నెక్స్ట్ మాగ్నిట్యూడ్. సో, ఆ ఇంటెన్సిటీ యొక్క మాగ్నిట్యూడ్ ఎంత? టోటల్ ఎంత మాగ్నిట్యూడ్ అక్కడ అక్యుములేట్ అయింది. ఈ మాగ్నిట్యూడ్ మాక్సిమం, మినిమమ్ గూడా ఉంటుంది దీనికి. అలాగే ఈ మాగ్నిట్యూడ్ వాల్యూకి సైన్ కూడా ఉంటుంది. అది పాజిటివా? నెగెటివా అనేది. ఇంతకుముందు తెలుసుకున్నాం మనం. ఇంపల్స్ లోపలికొచ్చినప్పుడు ఐఈఎస్ ప్లస్ ఐ ఏమో ప్లస్ 2000 నుండి మైనస్ 2000, ఈ ఏమో ప్లస్ 4000 నుండి మైనస్ 4000, ఎస్ ఏమో ప్లస్ 8000 నుండి మైనస్ 8000. సో, ఆసిలేట్ అవుతూ ఉంటాయి. సో, డీకోడింగ్ ప్రాసెస్ అయినప్పుడు ఈ 3 సర్టెన్ వాల్యూస్ సంతరించుకుంటాయి. ఆ సంతరించుకున్న ఒక అర్థమెటిక్ కాలిక్యులేషన్‌తోనే రిజల్టెంట్ ఇంటెన్సిటీ వాల్యూ వస్తుంది. ఇది ప్లస్ వాల్యూ సైన్ ఉండొచ్చు, మైనస్ సైన్ ఉండొచ్చు. ఇక్కడ ప్లస్ సైను, మైనస్ సైన్ అనేది తీసుకోండి. ప్లస్ సైన్ అంటే గుడ్డు, మైనస్ సైన్ అంటే బ్యాడ్. అప్పుడే అలాగా ఒక కంక్లూజన్స్‌కెళ్ళొద్దు. నెక్స్ట్ రేషియో ఆఫ్ ఐఈఎస్. ఈ ఐఈఎస్‌లు ఏ రేషియోలో పనిచేస్తున్నాయి? నార్మల్‌గా పర్సన్‌లకి అవి 2:4:8:2 రేషియోలో ఉంటాయి. బట్ స్పిరిచ్యువల్లీ ఎవాల్వ్డ్ పర్సన్‌కి 5:2:2:1 ఉంటాయి. సో, ఈ మాగ్నిట్యూడ్ మాక్సిమం, మినిమమ్ ఉంటుందని చెప్పుకున్నాం గదా! ఈ మాక్సిమం, మినిమమ్ మధ్యలోనే ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో, ఈ ఏదైతే డిజైర్ రిజల్ట్ ఇంటెన్సిటీ ఎనర్జీ ప్యూర్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ థాట్ ఫార్మ్ అయిందో అది మోటివ్ దానికి సప్లై చేయబడితే అది థాట్ కింద మారుతుంది. మోటివ్ గనక లేనట్టయితే అది ఎనర్జీ కింద అక్యుములేట్ అవుతుంది. ఇలా అక్యుములేట్ అయ్యింది లేదా థాట్ కింద ఖర్చయిపోతున్నది. ఈ మాగ్నిట్యూడ్ రిజల్ట్ ఇంటెన్సిటీ ఒక మాగ్నిట్యూడ్ ఉంది గదా! ఇది ఒక మాక్సిమం వాల్యూకి, ఒక మినిమమ్ వాల్యూకి మధ్య ఆసిలేట్ అవుతూ ఉంటుంది. మారుతూ ఉంటుంది. పుట్టినప్పటి నుండి మనం పోయేదాకా. ఈ ఆసిలేషన్‌లో మాక్సిమం వాల్యూ ఎక్సీడ్ అవుతోందనుకోండి, అక్కడొక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా ఇంటెలిజెన్స్ ఇన్ సెక్స్ యాక్టివిటీస్‌లోకి తీసుకొచ్చి ఎనర్జీని లూజ్ చేసేసుకుంటుంది.
అదే సపోజ్ ఒక మినిమమ్ వాల్యూకి రీచ్ అయిపోయిందనుకోండి, ఆ మినిమమ్ కంటే కిందకి వెళ్ళకుండా ఒక సేఫ్టీ వాల్ ఉంటుంది. అది స్లీప్ స్టేటస్‌గా వచ్చేస్తుంది. సో, స్లీప్‌కి ఇంపార్టెన్స్ తెలుస్తుందిక్కడ. అలాగే సెక్షువల్ ఫీలింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఇక్కడే తెలుస్తుంది. సో, ఈ మాక్సిమం, మినిమమ్ మధ్యలోనే ఉండేట్టుగా చేస్తుంటుందన్నమాట హ్యుమానిటీని. ఇదొక నేచురల్ ప్రొటెక్షన్ అన్నమాట సిస్టమ్. మన ఇంటికి వాల్స్ లాగా. ఇంటికి వాల్స్ ఉంటాయి గదా! ఫీజెస్ వేస్తారు గదా! అలాగా. సో, ఈ రేషియో ఐఈఎస్ ఉందే, ఐఈఎస్ ఎమ్ స్పెసిఫై చేయాలక్కడ రేషియోలో. ఐఈఎస్ రేషియో చాలా ఇంపార్టెంట్. సో, 2:4:8:2 అంటే అది ఇంప్రాపర్ రేషియో అంటారు. ఇప్పుడు అన్‌హార్మోనిక్ అంటారు. అన్‌హార్మోనిక్ అంటే ఏంటంటే, సరిగా ఒక రిథమ్‌లో వాయించని మ్యూజిక్ అనమాట. వాడి లైఫ్ నడుస్తూనే ఉంటుంది. వాడి థాట్‌లు నడుస్తూనే ఉంటాయి. వాడి యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. కానీ మ్యూజిక్‌లా ఉండదు. కయాస్‌గా ఉంటుంది. ఆ కయాసే నువ్వెలా ఎక్స్‌పీరియన్స్ అవుతుంటావు, సఫరింగ్ లాగా ఎక్స్‌పీరియన్స్ అవుతుంటావు. అదే 5:2:2:1 ఇదెవరికి? ఎవరైతే యోగిక్ ప్రాక్టీస్ కరెక్ట్ సైంటిఫిక్ యోగిక్ ప్రాక్టీసెస్ కనుక పేషెన్సీ‌గా రిజల్ట్ గురించి వెయిట్ చేయకుండా నిరంతర పరిశ్రమ చేస్తారో, కాన్స్టెంట్ ఎండోవియర్స్ అవుతారో, వాళ్ళు ప్రాపర్ రేషియోకొచ్చినట్టు హార్మోనిక్‌గా వాళ్ళ యొక్క థాట్స్, వాళ్ళ యొక్క యాక్టివిటీస్, వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ లైఫ్ ప్రాసెస్ నడుస్తుంటాయి. ఎక్స్‌పీరియన్సెస్ నడుస్తుంటాయి. సో, ఇది బెల్ కర్వ్. అంటే టోటల్ పాపులేషను లో ఈ రిజల్టెంట్ ఇండస్ట్రీ జనరల్‌గా ఎలా ఉంటూ ఉంటారు అని చెప్పడానికి మాట. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద మనం రిజల్టెంట్ ఇండస్ట్రీ యొక్క జెన్ యూనిట్స్ తీసుకుంటాం. సో, లెస్ థాన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 జెన్ యూనిట్ కంటే ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. జనరల్‌గా వాళ్ళని డల్ పర్సన్స్ అంటూ ఉంటాం మనం. అలాగే 1 ఫ్రాక్షన్ ఆఫ్ జెన్ యూనిట్ ఉన్నవాళ్ళుంటారు ఆల్‌మోస్ట్ ఆల్. 4 జెన్ యూనిట్స్ ఉన్నవాళ్ళు మాక్సిమం ఉన్నవాళ్ళు. ఈ మాక్సిమమ్, మినిమమ్ మధ్య ఆసిలేట్ అవుతుంటదన్నమాట. ఎక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ 1 జెన్ యూనిట్ వాళ్ళు చాలా మందుంటారు. హ్మ్. చాలా మందుంటారు. సో, ఈ పాపులేషన్ తీసుకుంటే ఇలా బెల్ కర్వ్‌లా ఉంటుందన్నమాట. సో, ఈ మాక్సిమమ్, మినిమమ్ అంటే ఏంటంటే మాక్సిమం 4 జెన్ యూనిట్స్, మినిమమ్ ఏమో చాలా మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 జెన్ యూనిట్. సో, యాక్చువల్‌గా ఈ జెన్ యూనిట్స్ బట్టి మనిషి యొక్క ప్రవర్తనలో వాడి పర్సనాలిటీలో అబ్నార్మాలిటీ చెప్పొచ్చు. అందుకని దీన్ని అబ్నార్మాలిటీ స్కేల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్ అని కూడా చెప్పొచ్చు. దీంట్లో లెస్ థాన్ 4 జెన్ యూనిట్స్, ఫ్రాక్షన్ ఆఫ్ 1 జెన్ యూనిట్ మధ్యలో ఉన్న వాళ్ళని హైపర్ యాక్టివ్ అని చెప్పొచ్చు. హైపర్ యాక్టివ్ వాళ్ళు సక్సెస్‌ఫుల్ అవ్వచ్చు. బట్ కానీ దే ఆర్ నాట్ ఆహ్, స్పిరిచ్యువల్ అండ్ దే ఆర్ నాట్ యూజ్‌ఫుల్ టు ద ఓవరాల్ హ్యుమానిటీ ఆర్ ఎగ్జిస్టెన్స్. సో, నార్మల్ పీపుల్ అంటే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ 1 జెన్ యూనిట్ ఉన్న వాళ్ళందరూ నార్మల్ పీపుల్ అనుకోవచ్చు. ఈ చాలా తక్కువ ఫ్రాక్షన్, చాలా లెస్ ఫ్రాక్షన్ ఉన్నవాళ్ళున్నారు 1 జెన్ యూనిట్‌లో వీళ్ళని డల్ అండ్ ఇన్‌యాక్టివ్ పీపుల్ అనుకోవచ్చు. నాట్ లేజీ పీపుల్. లేజీ ఈస్ డిఫరెంట్ వాళ్ళిక్కడ. ఇన్‌యాక్టివ్ పీపుల్. అయితే ఈ మాక్సిమం రీచ్ అవ్వటం ఇంక్రిమెంటల్ రేట్ వాల్యూలో ఎక్కువ ఇంక్రిమెంటల్ రేట్ వాల్యూ కాకుండా 10, 10, 10, 20, 30 ఇలాగ యాడ్ అవుతూ మాక్సిమం రీచ్ అయితే వాళ్ళని ఒక స్పెసిఫిక్‌గా మనం స్పెసిఫై చేస్తుంటారు సమాజం. అంటే జనరల్‌గా వీళ్ళని ఆహ్, నార్మల్ అనుకునే సమాజం వాళ్ళు జనరల్‌గా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళని లేబుల్ చేస్తారు. వాళ్ళని ఫిజికల్లీ ఇంపైర్డ్ కింద చూస్తుంటారు. మనం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పొచ్చు. పాజిటివ్‌గా చెప్పడానికి. అంటే ఎవరైతే సైకలాజికల్ డిసీజెస్ ఉంటారో వాళ్ళ స్టేటస్ మాక్సిమం హైపర్ యాక్టివ్ ఎంతుందో అంటే 4 జెన్యూనిట్స్ దగ్గర దగ్గర ఫ్రాక్షన్ ఆఫ్ 1 జెన్యూనిట్ ఉండి 3 జెన్యూనిట్సో, 3 అండ్ ఫ్రాక్షనో ఇలా 4 జెన్యూనిట్స్ కంటే కొంచెం కింద వాళ్ళు ఉంటారు. మాక్సిమం వాల్యూ ఉంటారు. కానీ ఈ మాక్సిమం రీచ్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంక్రిమెంటల్ వాల్యూ 10, 10s, 20s అలా యాడ్ అవుతారు. మాక్సిమం రీచ్ అవుతారు వాళ్ళు. సో, జనరల్‌గా అందుకని వాళ్ళకి నిద్ర ఎక్కువ పట్టదు. మాక్సిమంలో ఉన్నారు కదా! వాళ్ళు. మినిమమ్ వస్తే కదా నిద్ర పట్టేది. సో, ఇదనమాట వాళ్ళది. యాక్చువల్‌గా హైపర్ యాక్టివ్, సైకాలజీ ఇంపైర్డ్‌కి పెద్ద డిఫరెన్స్ లేదు ఓ రకంగా చెప్పాలంటే. ఒక రకంగా ఈ స్కేల్ డిఫరెన్స్ ఏంటంటే సమాజం
యాక్సెప్ట్ చేసిన వాళ్ళు సమాజానికి యాక్సెప్ట్ చేయకుండా అబ్‌నార్మల్ అని లేబుల్ చేయబడిన వాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి హ్మ్. మళ్ళా రేపు కంటిన్యూ అవుదాం.